దేవుని యొక్క పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దీనబంధు గారితో ప్రారంభించబడిన ఈ పరిచర్య షారోన్ మిషనరీ ఫెలోషిప్ ఈ ప్రాంతాల్లో పరిచర్య లేనప్పుడు, సువార్త ఇక్కడికి రానప్పుడు దేవుని చేత ప్రేరేపించబడి కడప ప్రాంతం నుంచి ఆయన ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో పరిచర్య ప్రారంభించారు. దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కుంటూ దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రారంభించబడిన ఈ పరిచర్యకి దినదినము విస్తరించుకుంటూ వస్తూ ఉంది. అనేక ప్రాంతాలకి ఎస్ఎంఎఫ్ ద్వారా సువార్తని తీసుకెళ్ళడానికి, అక్కడ అనేకమైన ఆత్మలను దేవుని కోసం సంపాదించడానికి, అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, తద్వారా గ్రామాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, అక్కడ ఆరాధన సెంటర్స్ని ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఈ పరిచర్య చాలామందికి తెలుసు, కానీ మధ్యలో వచ్చిన కొంత గ్యాప్ వలన ఇలాంటి కార్యక్రమాలు మనం పెట్టుకోలేకపోవడం వలన మన ఎస్ఎంఎఫ్ షారోన్ మిషనరీ ఫెలోషిప్లో ఎవరెవరు పనిచేస్తూ ఉన్నారు, ఎవరెవరు బాధ్యత తీసుకుంటూ ఉన్నారు, ఎవరెవరు దీనిలో పాలుభాగస్తులుగా ఉన్నారు అనేది కొంత గ్యాప్ ఉంది. కాబట్టి ఈ సమయాన్ని నేను తీసుకుంటున్నాను. షారోన్ మిషనరీ ఫెలోషిప్లో పరిచయం చేస్తున్న వారందరినీ మీకు ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని తీసుకున్నాను. దీనబంధు గారి యొక్క విజన్ ఏంటంటే ఈ కోస్టల్ ఏరియాలో 70 సంఘాలు ప్రారంభించాలని, 70 సంఘాలు ప్రారంభించాలని ఆ విజన్ దాని ప్రకారం వెళ్తూ ఉంది. దానిలో భాగంగా కొంతవరకు అచీవ్ అయ్యాం. ఎన్ని సంఘాలు ఎంతమంది ఉన్నారు అనేది ఇప్పుడు కొద్దిసేపులో మీరు చూస్తూ ఉంటారు. మొట్టమొదటి నేను ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటాను, దయచేసి స్టేజ్ మీదకి రావాలని కోరుతా ఉన్నా. మనకున్న ముస్తాఖాన్పేట సంఘంలో పరిచయం చేస్తున్న జయరాజ్ గారిని ముందుగా వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నా. అదేవిధంగా పోతిరెడ్డిపాలెంలో పరిచయం చేస్తున్న శామ్యూల్ గారిని వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. మంగినపూడి గ్రామంలో పరిచయం చేస్తున్న వెంకటేశ్వర రెడ్డి గారిని వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. సిరివేళ్లపాలెంలో మన పక్షంగా 2 పరిచయం చేస్తూ ఉన్నారు. జాన్ డేవిడ్ గారు, అదేవిధంగా సిస్టర్ ఎస్తేర్, దయచేసి వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. రావాలి. తర్వాత చిన్నరెడ్డిపాలెంలో కూడా మన జయరాజ్ గారే పరిచయం చేస్తూ ఉన్నారు. చిన్నరెడ్డిపాలెం సంఘాన్ని కూడా ఆయనే చూసుకుంటూ ఉన్నారు. తర్వాత పెదరెడ్డిపాలెం సంఘానికి కాపరిగా ఉన్న జాకబ్ గారిని వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నా. ఓడరేవుపాలెం సంఘానికి కాపరిగా ఉన్న మోజెస్ పాల్ గారిని వేదిక మీదకి రావాలి. త్వరగా రండి. కోటవానిపాలెంలో పరిచయం చేస్తున్న అజరయ్య గారు, ఒకసారి ఫోన్ చేస్తే బెటర్ కదా. తర్వాత భాగ్యరాజు గారు కాకరమూడిపాలెం, సత్యనపాలెం, తర్వాత అదేవిధంగా సత్యనారాయణపురంలో కూడా పరిచయం చేస్తూ ఉన్నారు. బోట్లవానిపాలెంలో పరిచయం చేస్తున్న విజయలత గారు వేదిక మీదకి రావాలి. తర్వాత మన ప్రసాద్ గారు బీచ్ సంఘాన్ని, అదేవిధంగా సజ్జలవారిపాలెం సంఘాన్ని ఆయన చూసుకుంటూ ఉన్నారు. తర్వాత కంసాలపాలెం స్థానిక సంఘాన్ని చూసుకుంటున్న ఇజ్రాయేల్ గారు వేదిక మీదకి రావాలి. బడిగవానిపాలెంలో కూడా చూసుకుంటున్నారు. కమ్మవారి గట్టు అనే దానికి అవుట్ రీచ్ సెంటర్గా కూడా ఇజ్రాయేల్ గారు పరిచయం చేస్తూ ఉన్నారు. తర్వాత రాయిపల్లి ప్రాంతంలో పరిచయం చేస్తున్న కిషోర్ గారు ఎక్కడికి వెళ్ళారు? ఓకే. సో ఈరోజు ఆ గ్రామంలో ఒక సంఘ సభ్యుడు చనిపోవడం వలన ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వడానికి ఆయన వెళ్ళారు. ఓకే. ఆయన పిల్లర్ శెట్టిపాలెంలో పరిచయం చేస్తూ ఉన్నారు మన జీవన్ పాల్ గారు. ఆయన కూడా ఈ దినం ఇక్కడికి రాలేదు.
చీరాల ప్రాంతంలో పరిచయం చేస్తున్న తిమోతి గారిని అదేవిధంగా కడపలో పరిచయం చేస్తున్న ఎస్టేర్ గారిని, డానియల్ గారిని, అదరే గారు కూడా వస్తున్నారు. రావాలని పరిచయం అందరినీ రావాలని ఆహ్వానిస్తూ ఉన్నా. ఎస్ఎంఎఫ్ విజన్ ఇక్కడితో ఆగలేదు. ఎస్ఎంఎఫ్ పరిచర్య ఇక్కడి నుంచి చాలా ప్రాంతాలకి విస్తరించింది. బీహార్లో సో నిన్న చీరాల పరిచర్యకి సమర్పించుకున్న మైకేల్ బ్రదర్ని, గోపాల్ బ్రదర్ని కూడా వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నా. మైకేల్ గారిని, గోపాల్ బ్రదర్ని వేదిక మీద రావాలని ఆహ్వానిస్తున్నా. అదేవిధంగా నేపాల్లో పరిచయం చేస్తున్న శామిల్ అవస్థిని వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాను. ఎస్ఎంఎఫ్ తరఫున నేపాల్లో పరిచయం చేస్తున్న శామిల్ అవస్థి గారిని వేదిక మీద రావాలని ఆహ్వానిస్తున్నా. ఇది అంటే ఎస్ఎంఎఫ్ విజన్ ఇలా కొనసాగుతుంది. ఎంత మాత్రమే కాదు, ఎస్ఎంఎఫ్ని విజన్ తీసుకుని మన దగ్గర ఉన్న సహోదరులు ఎస్ఎంఎఫ్ ఎక్స్టెండెడ్ విజన్గా కొన్ని సంఘాలని ప్రారంభించారు. జేమ్స్ వాట్ గారు, తర్వాత అన్న హెరాల్డ్ అన్న ఏలూరులో ఇదే పరిచర్య తరఫున సంఘాలను ప్రారంభించి అక్కడ కూడా ఎస్ఎంఎఫ్ తరఫున సేవ జరిగిస్తూ ఉన్నారు. దయచేసి హెరాల్డ్ అన్నని, జేమ్స్ వాట్ గారిని కూడా. సో దేవుడు అంతేకాదు, అంటే ఇంకా స్టేజ్ ఖాళీ లేరు కాబట్టి పిలవట్లేదు. చాలామంది ఎస్ఎంఎఫ్ సపోర్టర్స్గా ఉన్నారు. కింద కూర్చున్న అన్నాళ్ళు చాలామంది ఇక్కడి నుంచి పనిచేసి ఎక్కడికి వెళ్ళినా సరే ఎస్ఎంఎఫ్ని సపోర్ట్ చేస్తూ ఎస్ఎంఎఫ్ సపోర్టర్స్గా వాళ్ళందరూ ఉంటా ఉన్నారు. వాళ్ళందరిని బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఎస్ఎంఎఫ్ యొక్క విజన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి దేవుడు ఇంతమందిని అభిషేకించి మనకి ప్రభాకర్ అన్న ఎక్కడున్నారు? అదే మన వేటపాలెం ప్రభాకర్ గారిని కూడా సారీ అల్లూరు సీతారామరాజు జిల్లా వేటపాలెం. ఓకే, వీళ్ళందరూ ఎస్ఎంఎఫ్ తరఫున డైరెక్ట్గా పనిచేస్తున్నారు. ఆ యొక్క విజన్ని ముందుకు తీసుకెళ్తున్న టీం ఇదంతా. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వీళ్ళందరి గురించి రెగ్యులర్గా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని చిత్తానుసారమైన పరిచర్య ఏ ఉద్దేశంతో దేవుడు మమ్మల్ని పిలిచాడో ఆ ఉద్దేశాన్ని డీవియేట్ అవ్వకుండా, లోకాశలకి వేరే భ్రమలకి పోకుండా దేవుని చిత్తానుసారంగా పరిచర్య జరిగించాలన్న అని మీ అందరూ మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. మీ గృహాలకు వచ్చినప్పుడు, మిమ్మల్ని దర్శించినప్పుడు మీరు వారిని ఆదరించండి. వీళ్ళందరూ మనకి ఆశీర్వాదకరంగా ఉన్నారు. సో వీళ్ళందరినీ టీం అంతటిని బట్టి ప్రార్థించాలని సిరాజ్ గారిని కోరుతాను. ప్రార్థన. వీళ్ళందరినీ చూస్తూ ఉంటుంటే నాకు ఒక సీన్ గుర్తుకొస్తూ ఉంది. ఏమిటో తెలుసా? 1700 ఆ ప్రాంతంలో ఒక బాప్టిస్ట్ మిషన్ సంస్థ వారు కొంతమందిని ఇలాగే అభిషేకించారు. అందులో విలియం కేరీ ఒకడు, విలియం వార్డ్ ఒకడు, హన్నా మర్ష్మన్ అనే ఒక స్త్రీ, తర్వాత జాషువా మర్ష్మన్, ఇంకా కొంతమంది మిషనరీలు ఇలాగే చిన్నగానే కనిపించారు. కానీ ఈరోజు 143 కోట్ల 60 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న భారతదేశానికి వారు గొప్ప ఆశీర్వాదం తెచ్చారు. ఇదే ప్రకారంగా భారతదేశం తర్వాత అత్యంత జనాభా కలిగిన చైనా దేశానికి కూడా హడ్సన్ టైలర్ గారు, ఇంకా అనేక మంది మిషనరీలు ఇట్లానే ఒక 80 వరకు వెళ్ళారు. ఈరోజు చైనాలో కూడా కొన్ని కోట్ల మంది రక్షించబడి ప్రభు కొరకు జీవిస్తున్నారు. వారిలో నుంచే వాచ్మెన్ని,
ఇంకా తర్వాత ఇంకా చాలామంది దైవజనులు చైనా నుంచి వచ్చారు. కాబట్టి చిన్నగా కనిపించవచ్చు, కొద్దిమంది ఎక్కడో ఒక చిన్న ఊరిలో ఒక అంశాలపాలెంలో ఒక 20 మంది లేకపోతే 25 మంది అనుకోవచ్చు. కానీ దేవుడు వీరి పరిచర్యను 5 రొట్టెలు అంటే అవి 5 బ్రెడ్లు కాదు, ఆ బ్రెడ్లో కోసిన ముక్కలు 5 లోబ్స్ అంటారు వాటిని. 5 లోబ్స్ అంటే బ్రెడ్ను కోస్తాం కదా, ఇలాగా ఒక 10 ముక్కలు కోస్తాం, అందులో ఒక 5 ముక్కలు, ఒక నంజుకుంటానికి ఒక 2 చేప ముక్కలు వాళ్ళమ్మ ఒక అబ్బాయికి ఇచ్చింది. వాడేమో ఏం చేశాడు, నేను అనుకుంటాను అంతే, ఎంతసేపు వింటున్నా నాకే ఆకలి అయిపోతుంది, ఎంతసేపు మాట్లాడినా ఆయనకి ఎంత ఆకలి అవుద్దో అనుకున్నాడేమో, ఆయనకి ఇచ్చేసాడంటే తీసుకెళ్ళి. డైరెక్ట్గా ఇవ్వలేదంట, ఫిలిప్కి ఇచ్చా అంట. అరే నాకే ఆకలేసేస్తుంది, నేను కూర్చొని వింటున్నా, ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు పొద్దున్నే సాయంకాలం దాకా, ఆయనకి ఎంత ఆకలి అయిందో అనుకున్నాడేమో వాడు. కాబట్టి వాడు తింటాం మానేసి ఆ ప్రభువుకి ఇవ్వయ్యా అన్నాడంట. ప్రభు దాన్ని ఆశీర్వదించాడు అంతే. అలాగే ఈ బిడ్డల్ని కూడా వీరి పరిచర్యను దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రేమ గల పరలోకమందున్న మా తండ్రి, ఆనాడు మా దేవ 5 రొట్టెలని 2 చేపలని ఆశీర్వదించాం. ఆనాడు విలియం క్యారీ గారు, విలియం వార్డ్ గారు, జాషువా మార్ష్మన్, హన్నా మార్ష్మన్, ఇంకా మా నాయన అనేకులు వారితో ఉన్నారు. వారిని ఆశీర్వదించి భారతదేశానికే ఒక గొప్ప వెలుగు జీవాన్ని ఇచ్చారు. మా దేవా నీకే వందనాలు. అలాగే ప్రభా హడ్సన్ టైలర్ గారు, ఆయనతో ఉన్న మరికొంతమంది జనాభా కొద్దిమంది వారిని ఆశీర్వదించారు. గొప్ప వెలుగు మా ప్రభా మీరు చైనా దేశానికి ఇచ్చారు. అలాగే మా ప్రభా నాయన జడ్సన్, మా ప్రభా మా అదోనిరామ్ జడ్సన్, మా నాయన కొద్దిమంది టీం మరి మయన్మార్ బర్మాలో వెళ్ళారు, వారిని ఆశీర్వదించారు. దేవా మా ప్రభా మీకే స్తుతులు. మరి నాయన సిటీ స్టడ్ కానీ, అదే ప్రకారంగా మా నాయన డేవిడ్ లివింగ్స్టన్ కానీ వాళ్ళ టీం మా కొద్దిమంది వెళ్ళారు, ఆఫ్రికా ఖండానికి ఆశీర్వదించారు. నిజమే నాయన, ఆదిలో చిన్న పని అది, కానీ మీరు ఆశీర్వదించినప్పుడు అది ఖండాలకి, అది దేశాలకి, ప్రపంచానికే మీరు ఆశీర్వాదకరంగా చేశారు. వారి గొప్పతనం కాదు, లేకపోతే వారి యొక్క భక్తి జీవితం కూడా కాదు, అది నీ కృప, అది నీ కృప, అది నీ కృప, అది నీ కృప. కాబట్టి మా ప్రభ ఇక్కడ పేర్లు చదివిన వారు, మోకరించిన వారు, నిలబడిన వారు, వీరు మా ప్రభ ఎస్ఎంఎఫ్ మా నాయన పరిచర్య కొరకు ప్రత్యేకించబడ్డారు. దేవా మీకే స్తుతులు. ఎస్ఎంఎఫ్ అంటే నీ పరిచర్య నాయన, నశించిపోయే వారిని రక్షణలోనికి నడిపించి వారిని విశ్వాసులుగా తీర్చిదిద్ది సంఘాలను కట్టే పరిచర్య నాయన. నేపాల్ వరకు మీరు విస్తరింపచేశారు, బీహార్లో కూడా మా నాయన దీనికి సంబంధించిన వారు ఉన్నారు. వీ థ్యాంక్ యూ ప్రభా, వీ థ్యాంక్ యూ. ఇంకా ఎక్కడెక్కడికి విస్తరింప చేస్తావో, ఏ ఏ ప్రాంతాలకు తీసుకెళ్తావో మాకేమాత్రమూ తెలియదు. అయితే నీ యొక్క అనంత ప్రణాళికలో ఈ బిడ్డల యొక్క పరిచర్యను ఆశీర్వదించండి, కుటుంబాలను ఆశీర్వదించండి, ఈ సేవకులను ఆశీర్వదించండి, వీరి పరిచర్యను ఆశీర్వదించి సమస్త ప్రపంచంలో ప్రభా ఇది విస్తరించినట్లు అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామము మహిమపరచబడుగాక. యేసుక్రీస్తు ప్రభు నామంలోనే స్తుతిస్తూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.